రూ. 5 షేర్, రూ. 10 షేర్, ఒకవేళ ఇది 100 అయితే నా జీవితం మారిపోతుంది. ఇదే ఇలా ఆలోచించి చాలామంది స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఏమనుకుంటారంటే లో ప్రైస్ చూసి, లో ప్రైస్ అంటే చీప్, చీప్ అంటే బిగ్ ప్రాఫిట్, బిగ్ ప్రాఫిట్ అంటే షార్ట్ కట్ టు వెల్త్. కానీ ఇక్కడే ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఉంది. పెన్నీ స్టాక్స్ అనేవి చీప్ కాదు, అవి డేంజరస్. ఈ వీడియోలో మనం అర్థం చేసుకుందాం అసలు పెన్నీ స్టాక్స్ అంటే నిజంగా ఏంటి, చాలామంది అవి చూసి ఎందుకు అట్రాక్ట్ అవుతారు, అండ్ ఆల్సో వాటి వెనకాల ఉన్న బిగ్గెస్ట్ మిత్ ఏంటి, అండ్ అలానే అవి మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ని ఎందుకు ఎలా ట్రాప్ చేస్తాయి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైనా ఈ లో ప్రైస్ స్టాక్స్ చూసి బాగా టెంప్ట్ అయినట్టుంటే కనుక ఇక్కడే మీరు ఒక సెకండ్ ఆగి నేను ఏం చెప్తున్నానో మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఏదైనా విషయం చేసే ముందు దాని గురించి క్లియర్గా అర్థం చేసుకుంటాను. ముందు చేసేసి తర్వాత ఆలోచించడం కంటే ఆలోచించి తర్వాత చేయడం అనేది చాలా బెటర్. మీరు కూడా అలానే చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ వీడియోలో నేను మీకు పెన్నీ స్టాక్స్ అసలు ఏంటి అన్నది క్లియర్గా చెప్తాను, సో దట్ మీరు ఎప్పుడు కూడా వేరే వీడియోస్ చూసి మళ్ళీ వీటి గురించి నేర్చుకోవాల్సిన అవసరం పడదు. సో వీడియో ఎండ్ దాకా తప్పకుండా చూడండి. మన దగ్గర ఏవైతే చాలా చిన్న కంపెనీస్ వాటి యొక్క షేర్ ప్రైసెస్ చాలా తక్కువలో ట్రేడ్ అవుతాయో వీటిని మనం పెనీ స్టాక్స్ అంటాం. ఇండియాలో చూసుకుంటే సాధారణంగా రూ. 50 కంటే తక్కువ. ఈ కంపెనీస్ ఏంటి అంటే టిపికల్గా స్మాల్ ఆర్ మైక్రో క్యాపిటల్, వీటి ట్రేడింగ్ వాల్యూమ్, లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ అస్సలు ఉండదు, అండ్ వీక్ ఆర్ అన్ప్రూవెన్ బిజినెస్ మోడల్స్ అయి ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది తక్కువ ప్రైస్ అంటే అండర్ వాల్యూడ్ అని కాదు. ఒక రూ. 5 స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్ అయి ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం రూ. 2000 స్టాక్ చీప్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే వీటి వాల్యూ అనేది ప్రాఫిట్స్, క్యాష్ ఫ్లో, బిజినెస్ క్వాలిటీ, ఫ్యూచర్ గ్రోత్ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ప్రైస్ ఒక్కటే ఫ్యాక్టర్ కాదు. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకుందాం. లెట్స్ సే ఒక కంపెనీ ఏ షేర్ ప్రైస్ రూ. 10 ఉంది. అది గత 5 సంవత్సరాల నుంచి లాస్ చేస్తుంది. దాని డెట్ అనేది పెరుగుతూ పోతుంది, అండ్ ఆల్సో గ్రోత్ అనేది అసలు లేదు. అట్ ద సేమ్ టైం కంపెనీ బి, దాని షేర్ ప్రైస్ రూ. 1500, అది ప్రాఫిటబుల్గా ఉంది, దాని ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది. అలాంటి టైంలో ఏది మనకి చీప్గా అనిపిస్తుంది? చాలామంది బిగినర్స్ ఏమంటారంటే కంపెనీ ఏ అని, కానీ మిగతా వాళ్ళందరికీ తెలుసు అది కంపెనీ బి. ఎందుకు? చీప్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా చీప్ బిజినెస్కి ఈక్వల్ కాదు, అంటే సమానం కాదు. పెనీ స్టాక్స్ ఎందుకు చాలామందికి అట్రాక్టివ్గా అనిపిస్తాయి అంటే ఎమోషన్ వల్ల, లాజిక్ వల్ల కాదు. చాలామంది ఇలా ఆలోచిస్తారు, నేను ఒక 10,000 షేర్లు కొనగలుగుతాను, ప్రైస్ ఒక రూ. 10 పెరిగినా నాకు చాలా డబ్బులు వస్తాయి, అయినా ఈ షేర్ చాలా పడింది, ఇంకెంత పడుతుంది చెప్పండి. అట్ ద సేమ్ టైం నేను మొన్న టెలిగ్రామ్లో చూశాను, ఎవరో ఇది నెక్స్ట్ మల్టీ బ్యాగర్ అన్నారు. ఇది ఒక డేంజరస్ మిక్స్, గ్రీడ్, హోప్ అండ్ ఫోమో. మార్కెట్స్ ఎప్పుడు కూడా ఎమోషన్స్ రివార్డ్ చేయవు, దే విల్ పనిష్ దెమ్. సో ఇక్కడ మనం బిగ్గెస్ట్ మిత్ ఏంటి అన్నది అర్థం చేసుకుందాం. ఇది ఒకవేళ కొంచెం పెరిగినా కూడా నాకు చాలా డబ్బులు వస్తాయి కదా, కానీ రియాలిటీ ఏంటి అంటే 90% ఆఫ్ పెనీ స్టాక్స్ అసలు మూవ్ అవ్వవు. 8% ఒకసారి మూవ్ అయ్యి తర్వాత క్రాష్ అవుతాయి, అండ్ 2% మాత్రమే జెన్యూన్ బిజినెసెస్గా మారుతాయి. అండ్ మోస్ట్ పెనీ స్టాక్స్ అసలు పెరగవు, అవి విత్ టైం డిసపియర్ అయిపోతాయి. ఇదర్ అవి డీలిస్ట్ అవుతాయి, లేదా వాటి ట్రేడింగ్ వాల్యూమ్ అన్నది మొత్తానికి పోతుంది, లేదా ఇన్వెస్టర్స్ ఆ స్టాక్స్లో స్టక్ అయ్యి కొన్ని సంవత్సరాలు అలానే గడుపుతారు, ఎగ్జిట్ చేయడానికి ఉండదు, ఊరికే రెగ్రెట్ అవుతారు అంతే. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పెనీ స్టాక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డెడ్ స్టాక్స్. వీటిల్లో రియల్ బిజినెస్ యాక్టివిటీ అస్సలు ఉండదు, కంటిన్యూస్ లాసెస్, హై డెట్, ప్రమోటర్స్ స్లోగా షేర్స్ సెల్ చేస్తూ ఉంటారు. ఇవి మనీని క్విక్గా డిస్ట్రాయ్ చేయవు, స్లోగా సైలెంట్గా ఓవర్ టైం డిస్ట్రాయ్ చేస్తాయి. సో అవాయిడ్ దెమ్ కంప్లీట్లీ. సెకండ్ వచ్చి పంప్ అండ్ డంప్ స్టాక్స్. ఇవి మోస్ట్ కామన్ ఇన్వెస్టర్స్ ట్రాప్ అనమాట. ఎలా వర్క్ చేస్తాయి అంటే సడన్ బిగ్ అనౌన్స్మెంట్, అప్పర్ సర్క్యూట్ ఫర్ మెనీ డేస్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో ఫుల్ హైప్. రీటైలర్స్ ఎప్పుడైతే రష్ చేసి కొనడం మొదలెడతారో ఆపరేటర్స్ సైలెంట్గా ఎగ్జిట్ అవుతారు. తర్వాత స్టాక్ ఫుల్గా బ్రూటల్గా క్రాష్ అవుతుంది. ఈ రీటైలర్స్ అనేవారు ఎగ్జిట్ లిక్విడిటీ క్రియేట్ చేస్తారు. థర్డ్ టైప్ టర్న్ అరౌండ్ స్టాక్స్. ఇవి రేర్ బట్ ఇంట్రెస్టింగ్. బ్యాడ్ పాస్ట్, ఇంప్రూవింగ్ ప్రజెంట్, డెట్ అనేది రెడ్యూస్ అవుతుంది, న్యూ మేనేజ్మెంట్, ఇండస్ట్రీ టైల్ విండ్స్. వీటిని ట్రేడ్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి, అండ్ ఆల్సో స్టడీ చేసే నాలెడ్జ్ కావాలి. ఫోర్త్ ఫ్యూచర్ మల్టీబ్యాగర్స్. ఇవి ఎర్లీ స్టేజ్ బిజినెసెస్, క్లీన్ బ్యాలెన్స్ షీట్, రియల్ ప్రొడక్ట్స్ అండ్ రెవెన్యూస్. ఇవి చాలా రేర్, కాకపోతే మంచి రీసెర్చ్ చేసి పేషెన్స్తో వెతికితే దొరుకుతాయి. ఇక్కడ అన్నిటికంటే రియల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే పెనీ స్టాక్స్ ఇంత రిస్క్ అయినప్పుడు ఎందుకు చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేసి కోల్పోతూ ఉంటారు. మనం పార్ట్ 2లో పెనీ స్టాక్స్ ఎగ్జిట్ చేయడం ఎందుకు కష్టం, ఆపరేటర్స్ అసలు వీటి ప్రైసెస్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు, మనం ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడని రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, మనం అసలు ఇలాంటి పెనీ స్టాక్స్లో నిజంగా డబ్బులు సంపాదించగలుగుతామా,
అండ్ ఆల్సో పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యే ముందు మనం చెక్ చేయాల్సిన బేసిక్ పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ నేను రియాలిటీకి చాలా దగ్గరగా పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే మీరు ఈ లెసన్స్ అనేవి హార్డ్ వేలో నేర్చుకోకూడదు అంటే కనుక తప్పకుండా పార్ట్ 2 చూడండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఆనెస్ట్ మార్కెట్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.